రైతు రుణమాఫీలో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్ ఉత్తమ చిత్రపటాలకు పట్టణ కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ సర్కార్ రైతు రుణమాఫీ చేయడం సంతోషకర విషయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి జమ్మికుంట ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర రమేష్, సీనియర్ నాయకులు ఎర్రం సతీష్ రెడ్డి, ముద్రమాల రవి, ఎండి సలీం, లింగంపల్లి లింగారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర రైతులు మొత్తం సంబరాలు చేసుకునే విధంగా ఒకేసారి దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయలేని విధానాన్ని ఈ ప్రభుత్వం చేసి లక్ష రూపాయల రుణమాఫీని మొట్టమొదటిసారిగా రుణమాఫీ ఈరోజు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆగస్టు 15 తారీఖు లోపు మరో ₹1,00,000 రుణమాఫీ చేసి మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ ఈ పార్టీ చేసి విధి విధానాలను గమనించాల్సిందిగా కోరుకుంటూ, ఈ పార్టీ బడుగు బలహీన వర్గాలకు చెందిన పార్టీ, అలాగే రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా ఈ కార్యక్రమాన్ని గత 2004లో రాహుల్ గాంధీ అధ్యక్షతలో ఉన్నప్పుడు ఇదే విధంగా రుణమాఫీ దేశవ్యాప్తంగా చేయడం జరిగింది. 2003లో కాంగ్రెస్ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో దాన్ని ఖచ్చితంగా ప్రజలకు ₹2,00,000 రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. అది ఖచ్చితంగా ఈరోజు అమలు చేసింది. ఇవాళ ₹1,00,000 రైతులకు ఈరోజు 4 గంటలకు వాళ్ళ ఖాతాల్లో పడతాయి. అట్లాగే రేపు ఈ నెల 15 ఆగస్టు ఈ నెల 15 ఆగస్టు లోపు అందరికీ ₹2,00,000 మాఫీ అవుతాయి. కాంగ్రెస్ మాట ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీదలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని నమ్మిన ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని ఈరోజు మేము సంబరపడుతున్నాం.